హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 డే 36 ఎపిసోడ్ లో ఆర్గ్యుమెంట్స్ తో హౌస్ హీట్ ఎక్కింది. అంతలా ఏం జరిగిందో చూసేద్దాం రండి. కెప్టెన్ అయితే ఏంటి, కూర్చోమంటే కూర్చోవాలా, నువ్వేం నాకు బాస్ కాదు, మాధురితో మామూలుగా ఉండదు మరి. బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ రాకతో ఈక్వేషన్స్ మారిపోయాయి. ముఖ్యంగా పాత కంటెస్టెంట్లలో తనుజ తన ఆట తీరు మార్చుకుంది. ఇప్పటి వరకు భరణితో నాన్న నాన్న అంటూ వెనకాల తిరిగిన తనుజ సడన్ గా పార్టీ మార్చేసింది. భరణి దివ్యలకి వ్యతిరేకంగా పావులు కదుపుతూ కళ్యాణ్తో ఆచితూచి ఆడుతూ వైల్డ్ కార్డ్స్ కి దగ్గరవుతుంది. మరోవైపు వచ్చిన నెక్స్ట్ రోజే కళ్యాణ్ పడాలతో దివ్యల మాధురి మామూలుగా గొడవ పడలేదు. అసలేంట్రా ఈవిడ అన్నట్లుగా కళ్యాణ్ కి బుర్ర బ్లాక్ అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో మొత్తం చూసేద్దాం రండి. బిగ్ బాస్ హౌస్ లో ఎవరికైనా బీపీ తెప్పించాలంటే పెద్దగా ఆపసోపాలు పడాల్సిన పని లేదు. చిన్నగా కదిపితే చాలు, చిన్న అగ్గిపుల్ల రాజేస్తే చాలు, అరుచుకొని అరుచుకొని ఒకరినొకరు వాయించుకుంటారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో అదే జరిగింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 6 వైల్డ్ కార్డ్స్ లో నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా కాస్త సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కానీ మాధురి, రమ్య, మోక్ష మాత్రం మామూలుగా లేరు. వచ్చిన తొలి రోజే ఇద్దరు చెలరేగిపోయారు. ఆయేష అయితే తన అల్లరి చేష్టలతో క్యూట్ గా కనిపించింది. శ్రీనివాస్ హౌస్ లో ఉన్నాడా లేదా అని డౌట్ వచ్చేలా ఎక్కడా పెద్దగా యాక్టివ్ గా అనిపించలేదు. మాధురిని చీఫ్ షెఫ్ అంటూ దివ్య పెట్టింది. అసలే కిచెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాస్త లేట్ చేస్తే వాళ్ళే అరుస్తారని అనుకుందో ఏంటో కానీ మాధురి అదే పాయింట్ పట్టింది. ఇంకేముంది, కొంపలో కుంపటి విషయంలో పెద్ద యుద్ధమే జరిగింది. ఏ కూర్చోపోతే ఊరుకోరా, మాధురి సెట్ అయింది. ఉదయం 10 దాటినా ఇంకా బ్రేక్ఫాస్ట్ కాకపోవడంతో కెప్టెన్ కళ్యాణ్తో ఫుడ్ మానిటర్ దివ్య కంప్లైంట్ చేసింది. మాధురి గారు స్నానం చేసిన తర్వాతే వంట చేస్తారని చెప్పారట. ఇలా అయితే లేట్ అయిపోతుంది అని దివ్య అంది. దీనికి కళ్యాణ్ కూడా అవును, అలా అయితే కష్టం, పిలిచి మాట్లాడదాం అని డిసైడ్ అయ్యాడు. దీంతో మాధురిని పిలిచి కూర్చోండి అన్నట్లుగా కుర్చీ జరిపాడు. పర్లేదు, మళ్ళీ వెళ్ళాలి చెప్పండి అని మాధురి అంది. కూర్చోండి మాట్లాడదాం అని కళ్యాణ్ అనగానే కూర్చోపోతే ఊరుకోరా అంటూ వెటకారంగా చెప్పింది మాధురి. ఆ మాటకి కళ్యాణ్కి కాలింది. అయినా కానీ టైం ఇంత అయింది కదా, ఈ రోజంటే ఇలా ఉంది, రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు అని కళ్యాణ్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడాడు. దీనికి నేను ఇక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడేం చేశారు మీరు, లేట్ అవుద్దని తెలీదా మీకు అంటూ రివర్స్ లో ఫైర్ అయింది. దీంతో ఒక్క నిమిషం, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అని కళ్యాణ్ అన్నాడు. అంతే, ఆ మాట పట్టుకొని మాధురి ఇక పెద్ద యుద్ధమే చేస్తుంది. అరుస్తున్నావేంటి, కెప్టెన్ అయితే సర్లే అని కళ్యాణ్ పక్కకి వెళ్ళిపోయాడు. అయినా కానీ మాధురి కిచెన్ దగ్గరికి వెళ్ళి ఇదే విషయాన్ని తనుజ దగ్గర చెప్పి కాస్త ఇష్యూ పెద్దది చేసింది. దీంతో కళ్యాణ్ని పిలిచి ఏమైందిరా అంటూ తనుజ అడిగింది. వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అన్నారు, ఆ వేరేలా ఏంటో చెప్పండి అంటూ కళ్యాణ్ని రెచ్చగొట్టింది మాధురి. మీరు వెటకారం ఆడారు, నేను అందుకే అలా అన్నా అని కళ్యాణ్ అన్నాడు. నా టోన్ అంతే, కానీ వెటకారంగా నా దగ్గరకు పనికిరాదు, టోన్ కి వెటకారానికి చాలా తేడా ఉంది అంటూ మాధురి ఫైర్ అయింది. కూర్చోమంటే కూర్చోకపోతే ఊరుకోరా అని మీరు అనడం వెటకారమే అంటూ కళ్యాణ్ కూడా వాయిస్ పెంచాడు. దీంతో ఏంటి వాయిస్ రైజ్ చేస్తుంది, ఎందుకు అరుస్తున్నావు, వాయిస్ ఎందుకు రైజ్ అవుతుంది, వేరేగా మాట్లాడాల్సి వస్తుందని పాయింట్ రైజ్ చేసింది మీరు ఎవరు వేరేగా మాట్లాడటానికి, నేను కూర్చోను నిలబడి వింటాను అంటే తప్పేంటి అంటూ మాధురి రచ్చ చేసింది. ఇంతలో భరణి వచ్చి సర్ది చెప్పడానికి చూశాడు. ఇలా మాట పెరిగితే నేను కెప్టెన్ అంటూ కళ్యాణ్ అన్నాడు. అయితే ఏంటి, మీరు కూర్చోమంటే కూర్చోవడానికి, నిలబడమంటే నిలబడటానికి మీరేం నాకు బాస్ కాదు, కెప్టెన్ అంటే హౌస్ వర్కే, మీరు కూర్చోమంటే కూర్చోవాలా అంటూ మాధురి వాయించేసింది.